గ్రామ వార్డు వాలంటీర్ యాప్‌లో రైస్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి గతంలో ఒక ఆప్షన్ అయితే ఉండేది కదా! ఇప్పుడు ఆ ఆప్షన్‌ని 2 ఆప్షన్‌ల కింద అయితే స్ప్లిట్ చేశారు. దానికి సంబంధించి వివరాలైతే చూద్దాం. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు వాలంటీర్ యాప్‌లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా సేవల అభ్యర్థన అనే ఆప్షన్ అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత రైస్ కార్డ్ ఏపీ సేవ అప్లికేషన్ ఈకేవైసీ అని ఉంది కదా! ఈ ఆప్షన్ వచ్చేసి మీరు రైస్ కార్డ్‌లో ఎవరినైనా యాడ్ చేసినా, స్ప్లిట్ చేసినా, డిలీట్ చేసినా ఇలా ఏదైనా ఏపీ సేవ పోర్టల్‌లో అప్లికేషన్ పెట్టిన తర్వాత టీ నెంబర్‌తో ఈకేవైసీ చేస్తారు కదా! ఆ సందర్భంలో రైస్ కార్డ్ ఏపీ సేవ అప్లికేషన్ ఈకేవైసీ అనే ఆప్షన్ యూజ్ చేసి ఈకేవైసీ అయితే చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఉన్న రైస్ కార్డ్‌లో ఎవరికైనా ఈకేవైసీ అవ్వకపోతే వారికి ఈకేవైసీ కంప్లీట్ చేయడం కోసం అంటే ఉదాహరణకి ఒక రైస్ కార్డ్ ఉంది. ఆ రైస్ కార్డ్‌లో మీరు ఎలాంటి అప్లికేషన్ అయితే పెట్టలేదు. అంటే రైస్ కార్డ్ యాడింగ్ గానీ, స్ప్లిట్టింగ్ గానీ. కానీ ఆ రైస్ కార్డ్‌లో కొంతమందికి ఈకేవైసీ అయితే అవ్వలేదు. అలాంటి సందర్భంలో ఈకేవైసీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రైస్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేసి రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ ఎగ్జిస్టింగ్ రైస్ కార్డ్‌లో ఎవరికైతే ఈకేవైసీ అవ్వలేదో వారి పేర్లు అయితే డిస్ప్లే అవుతాయి. వీరికి నేను గతంలో చైల్డ్ ఈకేవైసీ ద్వారా చేశాను. ఇప్పుడు వీరి యొక్క ఏజ్ అనేది 7 ఇయర్స్ వచ్చింది కాబట్టి వీరికి రైస్ కార్డ్‌లో ఈకేవైసీ పెండింగ్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు వీరికి ఈకేవైసీ కంప్లీట్ చేయడం కోసం వారి పేరు పైన అయితే క్లిక్ చేసి వారి యొక్క ఐరిస్ ద్వారా గానీ, ఫేస్ ద్వారా గానీ లేదంటే ఓటీపీ ద్వారా కూడా చేయడానికి ఈకేవైసీ చేయడానికి అవకాశం అయితే ఉంది.